బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గాలిగోపురం షాపుల దగ్గరకు చిరుతపులి వచ్చింది. తెల్లవారుజామున 1 గంటకు సీసీ కెమెరాలో చిరుతపులి కదలికలు నమోదయ్యాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చిరుతపులి దృశ్యాలైతే ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఆ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అలిపిరి నడకదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమల నడకదారి అంటే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో గాలిగోపురం వద్ద రాత్రి చిరుతపులి సంచారము వెలుగులోకి వచ్చింది. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు అనేటివి నమోదయ్యాయి. మనం చూసాము. ఇప్పుడు రాత్రి మా భక్తులందరినీ కూడా రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడకదారిలో తిరుమలకు అనుమతిస్తారు. ఇటువంటి రాత్రి 1 గంట కావడంతో భక్తులకు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఎవరు సంచారం లేని మనుష్య సంచారం లేని సమయంలో ఈ చిరుతపులి ఆ ప్రాంతానికి వచ్చింది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా దుకాణాలు మూసివేసి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడికి చిరుతపులి వచ్చి తచ్చాడిన విజువల్స్ చూడొచ్చు. అదేవిధంగా ఇటీవల కూడా నడకదారిలో మరో దగ్గర చిరుతపులి సంచారం అయితే నెలకొంది. మొత్తం మీద తిరుమల నడకదారిలో తరచూ చిరుతపులుల సంచారం మాత్రం కలకలం రేకెత్తిస్తోంది. బలరాం, శ్రీనివాస్, అంటే చిరుతపులి దాడి గతంలో మనం చూసా, అది ఇప్పటికే మర్చిపోలేదు. పలువురు చిన్నారుల మీద దాడుల ఘటనలు ఇప్పటికే అందరికీ గుర్తు ఉన్నాయి. మరోసారి నడకదారి మార్గంలో చిరుతపులి సంచారం భక్తులు ఏ రకంగా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు? మరోవైపు టీటీడీ అధికారులు కావచ్చు, అటవీ అధికారులు కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి? టీటీడీ కూడా ఇందుకు సంబంధించి అప్రమత్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నము 2 గంటలు దాటిన తర్వాత చంటి పిల్లల్ని ఇప్పటికే అనుమతించడం లేదు. ఆ తర్వాత అంటే 2 గంటల నుంచి వచ్చే భక్తుల్ని గుంపులుగా నడకదారిలో అంటే ముఖ్యంగా 7వ మైలు నుండి ఇటు నరసింహస్వామి ఆలయం వరకు కూడా గుంపులుగా భక్తుల్ని అంటే 100 మంది అట్లా చేర్చి వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. సాయంత్రం పూట టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటు ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా భక్తులు సేఫ్ గా తిరుమలకు వెళ్ళడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నడకదారిలో గతంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు కూడా దీని మీద కింద భయాందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ టీటీడీ చేస్తున్న ఏర్పాట్లతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బలరాం, శ్రీనివాస్, అంటే అటవీ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అటవీ ప్రాంతాన్ని వీడి ఇటువంటి వన్యప్రాణులు, క్రూర మృగాలు ఎందుకు జనావాసాల వైపు ఎందుకు వస్తూ ఉన్నాయి? నడకదారిలో మరోసారి ఈ దృశ్యాలు ఎటువంటి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి? అటవీ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అంటే పూర్తిగా నడకదారి ఉన్నది మాత్రము అటవీ ప్రాంతమే అని చెప్పుకోవచ్చు. అలిపిరి నుంచి కూడా తిరుమల వరకు ఇది మొత్తం అటవీ ప్రాంతం. నడకదారి చుట్టూ కూడా ఇప్పుడైతే దుకాణాలు ఇవన్నీ ఏర్పడ్డాయి, కానీ గతంలో చాలా దుకాణాలు పలుచగా ఉండేటివి. అటువంటి సమయంలో చిరుతపుళ్ళు, ఇతర వన్యప్రాణులు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా సంచారం ఎక్కువగా ఉండేది. ఇటీవల కాలంలో చిరుతపుళ్ళ సంచారం అనేది టీటీడీ గుర్తించి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించింది, వాటిని బంధించి. అయితే కాస్త కొన్ని రోజుల పాటు చిరుతపుళ్ళ సంచారం తగ్గినప్పటికీ మళ్ళీ గత కొన్ని రోజులుగా చిరుతపుళ్ళ సంచారం అయితే నెలకొంది. వీటి మీద టీటీడీ మాత్రము భక్తులకు వీటి నుంచి అపాయం కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు అయితే తీసుకుంటోంది. బలరాం, ఇప్పుడు దాన్ని ఏమైనా ట్రాక్ చేస్తూ ఉన్నారా? ఏ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం అది సంచరిస్తోంది, లేదంటే దాన్ని బంధించేందుకు ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టారా? అంటే ప్రస్తుతానికైతే అటువంటి ప్రయత్నాలు ఏమి టీటీడీ కానీ ఇటు ఫారెస్ట్ విభాగం కానీ చేపట్టలేదు. గతంలోనే ట్రాప్ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఏదైతే 7వ మైలు ఉందో అక్కడి నుంచి కూడా నరసింహస్వామి ఆలయం వరకు దాదాపు 300 కెమెరాలు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో చిరుతపులి కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు సంచరించిన వెంటనే వాళ్ళకు మెసేజ్ అనేది వస్తుంది. వాటి చిత్రాలు కూడా ఫోటోలు తీయడం జరుగుతుంది. ఆ తర్వాత టీటీడీ ఇటు ఫారెస్ట్ ఇటు భక్తులను అప్రమత్తం చేయడము, అసలు పులులను బంధించాలా లేక వేరే జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని మీద ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రము రాత్రి సమయాల్లో ఇవి కనిపిస్తుండడంతో టీటీడీ దాని మీద ఫారెస్ట్ విభాగం కూడా దాని మీద తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదనుకోవచ్చు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.